టు పిఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేంద్ర మంత్రితో కలిసి పర్యటించిన ప్రధాని మోదీ. జీవీహెచ్ఎస్ స్కూల్లో తలదాచుకున్న బాధిత విద్యార్థులను చూసి చలించిన ప్రధాని. సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించిన ప్రధాని. వైమానిక దళ హెలికాప్టర్లో సీఎం విజయన్తో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయన్న హరీష్ రావు. ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శ. వీధి కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోలేదని ఎద్దేవా. మరోసారి వీధికెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం పంచాయతీ. భర్తపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రకటన. భార్య పిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ. వర్గీకరణ సాకారంలో మోదీ అమిత్ షా పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్య. వర్గీకరణ అమలుకు రాష్ట్రాల త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి. రాష్ట్రాల త్వరగా అమలు చేసేలా మోదీ సూచించాలన్న మందకృష్ణ. విమానాశ్రయ భద్రతపై అవగాహన పెంపు అవసరమన్న రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై పరిశీలనలో ఉన్నామని వెల్లడి. జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్న కేంద్ర మంత్రి. ఏపీలో పాత మద్యం బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి రానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలవుతుందని వెల్లడి. వైసీపీ హయాంలో 45,000 కోట్ల మద్యం అక్రమాలు జరిగాయని కీలక ప్రకటన. హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో సమస్యలను గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతున్నారని ఎద్దేవా. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారన్న ఎమ్మెల్యే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైనాడు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ప్రధాని మోదీ వెంట కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు. పునరావాస కేంద్రంలో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని మోదీ కాల్పేటలో అడుగడిగిన తర్వాత జీవీహెచ్ఎస్ స్కూల్లో తలదాచుకున్న బాధితులను కలుసుకున్నారు. వారిని చూసిన ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది పిల్లలు చనిపోయారని ఉద్వేగపూరిత గొంతుతో అడిగారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఈ స్కూల్ భవనం కూడా కూలిపోయింది. దెబ్బతిన్న పాఠశాల భవంతిని అక్కడున్న వారిని చూసి చలించిపోయారు. బాధితుల పునరావాసం గురించి అడిగి తెలుసుకున్నారు. सेवाभावी संस्थाएं हो, हर कोई बिना रुके तुरंत ही आपदा प्रभावित लोगों की मदद के लिए पहुंचने का प्रयास किया. जिन परिजनों ने अपने स्वजन खोए हैं उसकी पूर्ति करना तो हम मनुष्य के लिए संभव नहीं है, लेकिन उनका भावी जीवन उनके सपने चूर चूर न हो जाए, ये हम सबका सामूहिक दायित्व है. और भारत सरकार और देश इस संकट की घड़ी में यहां के पीड़ितों के साथ हैं. सरकार को जो कल मैंने हमारे इंटरनल मिनिस्टर्स की जो कोऑर्डिनेशन की टीम थी उनको भी यहां भेजा था. वो कल माननीय मुख्यमंत्री जी से मिले थे, आपके अधिकारियों से मिले थे, और वे भी सारे चीजों को देख करके गए हैं. और जैसा माननीय मुख्यमंत्री जी ने मुझे बताया है कि वो एक पूरा डिटेल में मेमोरेंडम भेजेंगे. और मैं विश्वास दिलाता हूं इन परिजनों को भी कि वे अकेले नहीं हैं. इस दुख की घड़ी में चाहे राज्य सरकार हो, केंद्र सरकार हो या देश के जन जन नागरिक हो, हम सब उस संकट की घड़ी में उनके साथ हैं. सरकार ने जो नीति नियमों के तहत जो आपदा प्रबंधन के लिए राशि भेजते हैं उसका काफी हिस्सा पहले ही दिया हुआ है, और भी हिस्सा हमने तुरंत रिलीज किया है. और जैसे ही मेमोरेंडम आएगा तो बहुत ही उदारता पूर्वक इन सारी समस्याओं के समाधान के लिए केरल सरकार के साथ भारत सरकार खड़ी रहेगी. और मैं नहीं मानता हूं कि धन के अभाव में यहां कोई काम रुकेगा. जहां तक
जानहानि हुई है, हमारे लिए इन परिजनों को फिर से एक बार, क्योंकि छोटे बच्चे हैं, परिवार में सब कुछ खो चुके हैं, इनके लिए एक लंबे समय की योजना हम लोगों को बनानी होगी। मैं आशा करता हूं कि राज्य सरकार उस पर भी विस्तार से करेगी और उसमें भी जो कुछ भारत सरकार अपना हाथ बटा सकती है वो बटाएगी। लेकिन मैंने, जैसा अभी मुख्यमंत्री जी बता रहे हैं, मैंने एक ऐसी आपदा को बहुत निकट से देखा हुआ है, अनुभव किया हुआ है। 79 में, आज से 40-45 साल पहले की बात है, गुजरात में मोरबी में एक अर्थन डैम था और भारी बारिश हुई और डैम पूरा नष्ट हो गया। और आप कल्पना करें, वो डैम बहुत बड़ा था, मच्छू, पूरा पानी, और मोरबी एक शहर है। ఎస్సీ వర్గీకరణను దక్షిణాది రాష్ట్రానికి చెందిన నలుగురు ముఖ్యమంత్రులు వెంటనే స్వాగతించారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే స్పందించి స్వాగతిస్తున్నట్లు చెప్పారని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ సాకారంలో నరేంద్ర మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందన్నారు. సహకరించిన ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణ అమలుకు అన్ని రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే దానికి అమలు చేయాలన్నారు. వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రాలు కూడా వెంటనే అమలు చేసేలా ప్రధాని మోదీ సూచించాలని కోరారు. గెలిచాడు నాగర్ కర్నూలు. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి, కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాస్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాస్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాస్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాస్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాస్వాన్ గారి పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాస్వాన్ గారి పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా, వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా, వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాస్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కనిపిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణ వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి. ఇప్పుడు పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయ్యిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేయర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేయర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేయర్ని వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో, మాదిగలో, ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చేస్తలేరు.
ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలైతే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపు. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా, అయినా ఎప్పుడూ ఒకేలా ఉన్నానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ రోజు నా కుటుంబం గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా తన కుటుంబంలో జరుగుతున్న విషయాలపై ఆయన శనివారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తన భార్య వాణి, కూతురు హైందవి చేస్తున్న ఆరోపణలపై, దివ్యల మాధురితో తనకున్న సంబంధాలపై పలు వివరాలను వెల్లడించారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తానని, చేస్తానని వివరించారు. ఎల్లప్పుడూ కాపాడినటువంటి చెప్తున్నారు. నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను. కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో, సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు, సామాన్య ప్రజల ముందు నాకు ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటు చేశాను, అస్తవ్యస్తం చేసేసి, రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా మొక్కు చేసేసిన ఈ దువ్వాడవాణి నాకు భార్యగా అన్నారు. కనుక ఐ గోయింగ్ టు యూ డివోర్స్. డివోర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నోటీసెస్ సర్వ్ అవుతాయి. ఇక ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది. న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తానని నా నిర్ణయం నేను తీసుకున్నాను. మా ఇంటి గొడవల్ని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెన్నాయుడు ఒకటే చెప్తున్నాను, నా ఏదైనా జరిగితే, ఏది జరిగినా బాధ్యులు మీరే. నన్ను ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఆ రోజు చాలా బాధతో ఒక్కటి క్షణం తీర్పు లేకపోతే వెళ్ళి ట్రాన్స్ఫర్ చేశాను. ఆ ఇల్లు బంగారం లాంటి 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు, ఆ ఇల్లు ఇచ్చాను. రాసుకుని ఉండండి, అన్నీ తీసుకోండి, ఏ డేట్ కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18 23వ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి 1,40,00,000. ఇప్పుడు ఎంత కావాలంటే అది ఇచ్చిన చెప్పతున్నాను. ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం ఓటిస్తే ఏంటి, 10 కోట్లు ఇస్తే ఏంటి, ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెప్తున్నాను, 1,40,00,000 వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది. నిన్నగాక మొన్న మా పాపను ఫోన్ చేసి 1,00,000 రూపాయలు పంపించారు, 50,000 పంపించారు, 70,000 పంపించారు ఫోన్పే. అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పంపించారు. ఇది బాధ్యత, చెప్పుకోకూడదు. చెప్పాను, హైదరాబాద్ ఇక్కడ నేను చేయాల్సింది చాలా ఉంది. మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం. పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను. పెళ్లి బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటారు. తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు. మరో 10-20 సంవత్సరాలు పోతే, లేకపోతే మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. చుట్టూ కత్తులు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు తిరుగుతుందో, ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. కొన్ని వేల కొద్ది ఫోన్ నెంబర్స్ మధ్య దువ్వాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను. టెక్కల్ పిఎస్ నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. నాకు 2 నెలలు అయింది, ఈ రోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతుంది. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుంది, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు. నా పైన పోటీ గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చింది నిచ్చెలు తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు. కాంపౌండ్ వాళ్ళ దాటి రాపలికి రావడానికి
గుణపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ జ్ఞానభజన ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు. వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియక కాదు, వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను. తండ్రి దగ్గరికి రావాల్సిన విధానం అదే. ఏపీలో మందుబాబులు ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న పాత బ్రాండ్లు మరికొన్ని రోజుల్లో వారి ముందుకు రానున్నాయి. కొత్త మద్యం పాలసీ, బ్రాండ్లపై మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన 6 రాష్ట్రాల మద్యం పాలసీలపై అధికారుల బృందం అధ్యయనం చేస్తోందన్నారు. వైసీపీ హయాంలో నాసిరకం లిక్కర్ అధిక ధరలకు విక్రయించారని ఆరోపించారు. మద్యం పాలసీతో అక్రమాలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన లిక్కర్ అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 45,000 కోట్ల అక్రమాలు జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లోనే. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మాట్లాడండి. ప్రెస్ మీట్లో ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. ఆ 8 పాయింట్ని రేపు కల్లా మిగతా ఇంకొక 9 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా క్లారిటీ తీసుకుని నెక్స్ట్ వీక్లో ఆ 9 కూడా వస్తే ఇంకో 17 బోట్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి మనకి శాండ్ అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ముందు ప్రభుత్వం ఇచ్చిందండి, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళ చేత తీయకుండా వీళ్ళు ఇక్కడ ఆర్కేని వీళ్ళని కొంతమంది వాళ్ళు తీసేసి తర్వాత డిసెంబర్లో కూడా కోర్టు ఆదేశంతో వచ్చినప్పుడు అప్పుడు పైకి తీసుకొచ్చారండి. వాళ్ళు ఈలోగా కొన్ని కోట్లాది రూపాయలు వెళ్ళిపోయింది. అదన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. దానికోసమే ఎంక్వైరీ జరుగుతుంది. రేవంత్ రెడ్డి బృందం కాలిఫోర్నియాలోని కూపర్టినోలోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఆపిల్ పార్క్ ను సందర్శించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం టెక్ దిగ్గజ అధికారులకు వివరించింది. ఆపిల్ పార్క్ ను సందర్శించడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనేక రంగాలలో పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణకు అనువైన ప్రదేశమని పేర్కొన్నారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో పలు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, హైదరాబాద్ తెలంగాణ గురించి బలంగా గలం వినిపించడానికి అనువైన ప్రదేశమన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 4 రోజుల పసికందును కుక్కలు పీకుతున్న ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు. నిన్న వరంగల్లో, అంతకుముందు నార్సింగ్లో దివ్యాంగ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నంలో 4 ఏళ్ల చిన్నారి చనిపోయిందని వాపోయారు. 8 నెలల కాలంలో 343 కుక్క కాటు ఘటనలు జరిగాయన్నారు. వీధి కుక్కల దాడులపై పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందుతుంటే ఇలాంటి హృదయ విదారక ఘటనలపై ప్రభుత్వం చలించకపోవడం అభానీయమన్నారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది సాధారణాంశంగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. కుక్కకాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని, దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు దూరదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల్లో భద్రత నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
విమానాశ్రయాల్లో తనిఖీలు భద్రత పట్ల ప్రయాణికులు సైతం అవగాహన కలిగి ఉండి సిబ్బందికి సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. సెక్యూరిటీ తాలూకా పాత్ర ఎంత ముఖ్యమైనటువంటిదో గతంలో కూడా చూసాం. ఎటువంటి సంఘటనలు ఎటువంటి వచ్చినా సరే భారతదేశంలో మాకున్నటువంటి బీకాస్ సంస్థ ద్వారా సెక్యూరిటీ మెజర్స్లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా బలమైనటువంటి చట్టాలతో బలమైనటువంటి సెక్యూరిటీ మెజర్స్తో ఎప్పుడు కూడా సెక్యూరిటీని మన భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతంగా మెయింటైన్ చేయడానికి మనం అందరం కూడా కృషి చేస్తూ ముందుకు వచ్చాం. అయితే పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు కానీ ప్లేన్స్ బోర్డ్ అయ్యేటప్పుడు కానీ ఏ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి, ఏవేవి పాటించాలి. అలాగే మేము కూడా అడ్వైస్ చేస్తున్నాం. మా తరపున సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎవరైతే ఉంటారో సిఐఎఫ్ కానీ వాళ్ళు కూడా వచ్చే ప్యాసింజర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి, అందరూ కూడా కలిసి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఏవియేషన్లో కానీ ఏ రకంగా క్రియేట్ చేయాలనేది దాని మీద ప్రత్యేకంగా ఈ యొక్క కల్చర్ వీక్లో ఎన్నో దగ్గరలో చర్చించడం జరుగుతుంది. దేశ స్థాయిలో వివిధ ఎయిర్పోర్టుల్లో కార్యక్రమాలు కూడా దీని గురించి జరిపారు. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆ కార్యక్రమాల్లో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ఈ యొక్క కల్చర్ వీక్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేశారు. దానికోసం ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్కి మరి అమిత్ షా గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ రకంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నరేంద్ర మోదీ గారు కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని దేశ స్థాయిలో విప్లవంగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అది ఏక్ పేడ్ మాకే నామన్, మన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోదీ గారు ప్రారంభించి సెప్టెంబర్లోగా 80 కోట్ల ట్రీస్ని ప్లాన్ చేయాలి, చెట్లు నాటాలని చెప్పి ఆయన కూడా ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు. సో దేశ ప్రజలందరికీ కూడా మరి ప్రధానమంత్రి గారి తరపున కేంద్ర ప్రభుత్వం తరపున నేను కోరుతున్నాను, చెట్టుని నాటడం కంటే మరి మంచి కార్యక్రమం ఇంకేది కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లి మీద ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి సందర్భాన్ని మీరందరూ కూడా ఎంచుకొని ఒక మంచి చెట్టుని నాటి సమాజంలో మన తాలూకా భూమిని కూడా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం. ఆ రోజు చాలామంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్టు ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈరోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్లో ఈరోజు అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం. అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చన్న దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సమస్యలను గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా అనే అనుమానం కలుగుతుందని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీలో అమెరికా వెళ్తే ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడున్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు. ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్మని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్మని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కలిసి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు? తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు? నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదా నువ్వు? మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు
నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడని ఇవాళ మా దగ్గరికే వస్తున్నాడు కదా, మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిన డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు. ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు, బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు. 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది, గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ అన్ని బోడి మాటలు చెప్పుడు. నంబర్ 1. నంబర్ 2, రెండోది ఇవాళ ఏం చేసిండు, వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయని చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రెని ఈయనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రెని ఈయనే కొనుక్కోవచ్చు. ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రాబాయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు, ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి అని ఆయన ఎవ్వరు చూస్తలేరని అనుకుంటున్నట్టు. తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ గాంధీ భవన్ ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామం ఐథోల్లో తన తాతగారు సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చారు. తన తండ్రి చదువుకున్న ఈ పాఠశాలలకు తన వంతుగా ఈ సాయం చేసినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. భవిష్యత్తులో మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్న స్కూల్ గదుల ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఊరంతా చాలా సంబరంగా ఉంది. ఈరోజు మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా థ్యాంక్ యూ. ఊరు నుంచి నాగర్ కర్నూలుకి ఎలా నడుచుకుంటూ వెళ్ళేవాడు నాకు కాన్స్టెంట్లీ చెప్పేవారు. ఐ థింక్ అది ఒక స్టాండర్డ్ స్టోరీ ఆల్సో అనుకుంటా. అందరి ఫాదర్స్ కి ఏదైనా అడిగితే అసలు నేను ఎంత నడుచుకుని వెళ్ళేవాళ్ళం స్కూల్ కి ఎందుకు రాపోయింది అనేది ఆ టైప్ లో. బట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండి. అంటే మా మదర్ కూడా ఊర్లో ఎంత యాక్టివ్ గా గుడి కానివ్వండి బడి కానివ్వండి చిన్నప్పటి నుంచి నాకు జస్ట్ ఊరికి వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ మందులు తీసుకొచ్చేవాడు. జస్ట్ తీసుకొచ్చి అందరూ ఒక కాన్స్టెంట్ ఇక్కడ ఒక ఓపెన్ వచ్చేది అనమాట. మా పాత ఇల్లు ఉండేది మా తాతగారు ఉన్నప్పుడు. సో అక్కడ నుంచి గుర్తు అనమాట. సో ఐ థింక్ మేబీ ఎంత నేను పెద్ద ఏం చేయలేదు అనుకుంటా. నేను జస్ట్ ఒక 3 సినిమాలు తీశాను. జస్ట్ దాని వల్ల ఏదో కొంచెం ఏదో ఫోటోలు తీసుకుంటే కానీ వాళ్ళు చేసిన 12 మంది అసలు చాలా తక్కువ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం కేంద్ర మంత్రితో కలిసి పర్యటించిన ప్రధాని మోదీ. జీవీహెచ్ఎస్ స్కూల్లో తలదాచుకున్న బాధిత విద్యార్థులను చూసి చలించిన ప్రధాని. సైన్యం నిర్మించిన 190 అడుగుల బెయిలీ వంతెనను సందర్శించిన ప్రధాని. వైమానిక దళ హెలికాప్టర్లో సీఎం విజయంతో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయన్న హరీష్ రావు. ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని విమర్శ. వీధి కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శ. మరోసారి వీధికెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ. భర్తపై తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రకటన. భార్య పిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ. వర్గీకరణ సాకారంలో మోదీ అమిత్ షా పాత్ర ఎంతో ఉందని వ్యాఖ్య. వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి. రాష్ట్రాలు త్వరగా అమలు చేసేలా మోదీ సూచించాలన్న మందకృష్ణ మాదిగ.
విమానాశ్రయ భద్రతపై అవగాహన పెంపు అవసరమన్న రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై పరిశీలనలో ఉన్నామని వెల్లడి. జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్న కేంద్ర మంత్రి. ఏపీలో పాత మద్యం బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి రానున్నాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమలు అవుతుందని వెల్లడి. వైసీపీ హయాంలో 45,000 కోట్ల మద్యం అక్రమాలు జరిగాయని కీలక ప్రకటన. హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో సమస్యలను గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతున్నారని ఎద్దేవా. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయారన్న ఎమ్మెల్యే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి PS న్యూస్.